డాడీ ఆ మాట అనగానే ఏడుపు వచ్చింది. అక్కడ ఉండలేకపోయాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసాను. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఇష్టమా? ఇష్టమే. నువ్వు కూడా ఇష్టపడాలి. నీకోసం నా కోసం కాదు, మన పెద్దవాళ్ళ కోసం. నేను మళ్ళీ వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడలేను. ఎంతో మందికి హెల్ప్ చేసిన నాన్నని అంకుల్ని నడి రోడ్డు మీద అవమానిస్తుంటే ఎవరు వచ్చారు? వాళ్ళ మీద చేయి చేసుకోపోతుంటే ఎవరు అడ్డుపడ్డారు? ఆ రామచంద్ర గారికి మన బంధువులవా? ఆయనకి ఎప్పుడైనా మనం సాయం చేసావా? ఆయన మనకి ఎందుకు మేలు చేయాలి? గొప్ప మనసు ఉంది కనుక. ఆ మంచి మనసు మనకే ఉండాలి. నా మాట విని పెళ్లి కొప్పుకో. నేను ఒప్పుకోలేను. కృష్ణ, 6 ఏళ్ళ అంజు పాప నాన్న బాధను చూడలేక కిట్టి బ్యాంకుని పగలగొట్టి తన ప్రేమను కుమ్మరించింది. ఆ మాత్రం మనం చేయలేవా? ఎలా రాదా? ఎలా? నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది జీవితాంతం నా వల్ల కాదు. తప్పదు కృష్ణ. మా నాన్న జైలుకి వెళ్ళకూడదనక అంకుల్ ఆ రోజు అనుకునే సంబంధాన్ని వదులుకుని మీ అమ్మ మెళ్ళలో తాళి కట్టారు. దానివల్ల మరో కుటుంబానికి శత్రువులైనా కూడా అంకుల్ త్యాగం చేయడం మానుకున్నారా? అలాంటి వాళ్ళు కడుపును పుట్టిన మనం ఇంకా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామంటే ప్లీజ్ ఈ పెళ్లి కొప్పుకో కృష్ణ. కృష్ణ, ఫోన్ తీ. ఆనంద్ బాబు లైన్ లో ఉన్నారు. కృష్ణ ఫోన్ తీ. కృష్ణ. హలో, నేనండి ఆనంద్ బాబుని. ఆనంద్, నేను రాధాకృష్ణ అండి. ఏంటి కృష్ణతో మాట్లాడతారా? అవునండి, అంతా ఏదో హడావిడిగా ఓకే అనుకున్నాం, కానీ కృష్ణవేణి అభిప్రాయం తెలుసుకోలేదు, అందుకనే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం. ఏ కృష్ణవేణి, నీకు కాబోయే శ్రీవారు రా. కృష్ణ, ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి కృష్ణ. ఏ కృష్ణ, అరే అదంతా సిగ్గుపడుతుందండి. సరేనండి, నేను తర్వాత చేస్తాను. సరే. ఏంట్రా ఇదంతా? చిన్నప్పుడు గాలిపట్టి తెగిపోయి నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చావు. అప్పుడు ఏం మాటలు చెప్పి ఓదార్చావో నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు కూడా అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివిరా. ఓ గాలిపటం తెగిపోతే మరో గాలిపటం తెచ్చిచ్చి నేను పాపాను. కానీ ఇప్పుడు నీకు తెచ్చివ్వడానికి మరో కృష్ణవేణి లేదురా. అది ఇంకొకటి భార్య అయిపోతుంది. నీ కన్నీళ్ళు నేను తుడవలేనురా, తుడవలేను. నా కన్నీళ్ళు తుడవక్కర్లేదు. మా ప్రేమ సంగతి ఎవరికి చెప్పనని ఒట్టే నానమ్మ, ఒట్టే. ఈ వయసులో నా చేత ఒట్టే ఎంచుకుంటున్నావా? వేయనమ్మ. వేయమని చెప్తున్నానుగా. నువ్వెవరి మీద ఒట్టేసావో తెలుసా? రాధాకృష్ణ మీద. అంటే నీ మనవుడి మీద కాదు. నాకు తాతయ్య పేరు పెట్టావు, తాతయ్య మీద ఒట్టేసావు. గుర్తుంచుకో.
పైవాడు నీ తలరాత మార్చాడు. వాడు ఒట్టేయించుకుని నా నోరు ముయించాడు. నేనేం చెయ్యలేనమ్మా, ఏం చెయ్యలేను.